అంత్య దినముల్లో వస్తాయన్నాడు. ఈనాడు ఎక్కడ చూసినా అపాయమే కలుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళిన వారు తిరిగి వస్తారని మన నమ్మకం లేని స్థితిలో భూమి మీద మానవుడు కలిగి ఉంటున్నాడు. ఇది అంత్యకాలంలో జరిగే సంగతులు. అంత మాత్రమే కాదు, భూమి మీద మానవుడికి నెమ్మది లేని స్థితి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని తెలియజేశాడు. యుద్ధాలు జరుగుతాయని ఆయన ముందుగానే తెలియజేశాడు. ఇప్పటికి 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినాయి. 3వ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. కనుక కాలము సంపూర్ణమైంది. దేవుడు ఈ లోకానికి ఆయన రావడానికి సమీపంగా ఉన్నాడు. కూడా మొదలవుతూ ఉన్నాయి. మరి కాబట్టి మనుషుడు ఇటు సమయాల్లో మారు మనసు పొందాలని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకు మారు మనసు పొందాలంటే, ఒకప్పుడు మొదటి మానవుడు దేవునికి దూరమైపోయిన మాట, ఆయన మాట వినకపోతే దేవుని మాట దూరమైపోతారు. దేవునికి దూరమైపోయిన వారు ఎవరంటే ఆజ్ఞ అతిక్రమించిన వారిని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నేను పాపం చేయలేదని అనుకుంటున్నాడు, కానీ ఆదాము నుండి వచ్చినటువంటి పాపం మానవుడిని ఏలుతూ ఉంది. ఈ పాపం నుండి, శిక్ష నుండి తప్పించుకోవడానికి మానవుడికి చేత కాదు. అందుకే ఎందరో వచ్చారు, కానీ ఎవరు కూడా పాపాన్ని క్షమించి రక్షించలేకపోయారు. అందుకే యేసు ప్రభు వారే, ఆయనే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడుగా ఉండి, ఆయన సర్వశక్తిమంతుడుగా ఉండి, ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఇద్దరికి రెండని పిలుస్తూ ఉన్నాడు. ఏమిటా ప్రయాసం అంటే, దేవునికి దూరం అయిపోయిన జీవితం అంతా కూడా ప్రయాసమే. చాలాసార్లు మనిషి అనుకుంటాడు నాకేం ప్రయాసం లేదని అనుకుంటున్నాడు, కానీ ఒక దినము దాని సంగతులు నీకు తెలియదు. వేదనలు మీదకి వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచలేదో వారందరికీ తీర్పు జరుగుతూ ఉంది. ఈ తీర్పు కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నారు మానవుడు. ఎక్కడైతే ఆయన మాట వినలేదో, ఆ మాట వినకపోవడం బట్టి తీర్పు ఉంది. దేవుడు ప్రేమిస్తూ చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వినాలి. నా మాట విని నన్ను పంపిన వాని ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడని రాయబడింది. ఈ లోకంలో మానవుడి జీవితం శాశ్వత కాలం కాదు. కొంచెము కాలమే భూమి మీద బ్రతుకుతాడు, ఆ తర్వాత కనబడు. మరి మిగతా కాలం ఎక్కడుంటాడో తెలియదు. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, శాశ్వతమైనటువంటి కాలం ఉంది, అది నా సన్నిధిలో ఉండటానికి నేను సిద్ధపరిచాను. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రెండని నేను పిలుస్తూ ఉన్నానని ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో శాశ్వత కాలం ఆయన సన్నిధిలో ఉండాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొంది రక్షణ పొందాలి. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి. హృదయంలో విశ్వసించాలి. ఆయన వస్తాడని నమ్మకం నీకు ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు హృదయంలో విశ్వసించిన దాన్ని బట్టి నీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ శాశ్వత కాలం దేవుని సన్నిధిలో ఉండటానికి ఏర్పాటు చేయబడిన జీవితం ఉందని నువ్వు గమనించిన వాడవైతే విశ్వసిస్తూ ఆయన కొరకు బ్రతుకుతావు. అలాంటి అవకాశానికి లూకాసు సువార్తలో ఒక వ్యక్తి అడుగుతున్నాడు. మరి జైలు అధికారి అతను అడుగుతూ ఉన్నాడు, అర్ధరాత్రి వేళ అయ్యలారా నేనేం చేయాలి రక్షణ పొందుటని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి బోధకులు, అయ్యా నువ్వేం చేయాల్సిన పని లేదు, యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసవంతుడు, అప్పుడు నీకు వారిని రక్షించబడతారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆ దాసుల ద్వారా సెలవించిన మాటలు బట్టి అతను అంగీకరించి అర్ధరాత్రి కాలంలోనే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడండి. కనుక సమయం ఉండగానే మనం సరి చేసుకోవాలి. రూపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. సమయం దాటిపోయిన రక్షణ పొందడానికి అవకాశం లేదు. కనుక ఇదే రక్షణ దినం. కనుక సమీపంగా వింటున్న వారందరూ కూడా గమనించి మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య రాజ్యం పొందండి. ప్రియమైందండి పాడు స్తోత్రంలో ఇచ్చుకునే వాక్యాన్ని ఫలింపజేయండి. నిన్నవారి రక్షణ మారు మనసు పాప క్షమాపణ అడిగించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పురోకుదయ సమస్యకి రాజు ప్రభుడు యేసుక్రీస్తుకి హల్లెలూయా.